బషీర్ మాస్టర్ స్టూడియోకి అయితే వచ్చేసినాము. ఎందుకు అడుగు తింటానికా? లోపల మాస్టర్ ఏం చేస్తుండో అవన్నీ చూపిస్తాను. అంతే అంతేరా. చూడండి, కనిపిస్తున్నాడు కదా బషీర్ మాస్టర్ గారు డాన్స్ రిహార్సల్ చేస్తా ఉన్నాడు. చూడండి, కనిపిస్తున్నాడు కదా బషీర్ మాస్టర్ గారు. చూడండి, కనిపిస్తున్నాడు కదా బషీర్ మాస్టర్ గారు. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. నమస్తే మాస్టర్. నమస్తే. కరుణ చేకల్పన. నేను హైదరాబాద్కి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది. నా ఓన్ కష్టంతో ఎదిగిన. ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి ధర్మం చే స్వామి. నాకు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు, ఓన్గా ఎదిగిన. ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగాడిదలా పెరిగాడు, మళ్ళీ మేసాలు. ఎదుగుతూ ఇప్పుడు గ్రో అయింది కొంచెం. అంటే గ్రో మీన్స్ అంటే నెలకు సంపాదన ఒక 4 lakhs 5 lakhs ఒక 3 lakhs అట్లా వస్తున్నాయి కంటిన్యూగా. వెల్ డన్ మై బాయ్. నౌ యు ఆర్ MBA మాస్టర్ ఆఫ్ బెగ్గింగ్ ఆర్ట్స్. ఫుల్లీ క్వాలిఫైడ్ బెగ్గర్ అన్నమాట. ఫ్లాష్ బ్యాక్. బషీర్ మాస్టర్ సినిమా తీస్తా అని చెప్పి పాపం వ్యవసాయం చేసుకున్నట్టు ఆయనకి సోషల్ మీడియాలకు తెచ్చి ఆయనకు ఉన్న పొలం కూడా అమ్ముపిచ్చేసి సినిమా తీస్తా అని ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ట్ వస్తే గుంటి నాగరాజ్ని రోడ్డు మీద వదిలేసిండు బషీర్ మాస్టర్. అయ్యా బషీర్ మాస్టర్ గారు నాతో సినిమా తీస్తారంటే సార్ ఇప్పుడు చెప్తున్నాను, నేను సినిమా అంటూ తీస్తే మీతోనే తీస్తాం. పొలం అమ్మ అంటే అమ్మితి అమ్మేస్తాను, సేల్ చేసేస్తాను. 3 కోట్ల బడ్జెట్ అంట్రీ. నన్ను హీరో అంటివి. వెండి తెరపైన నా అంబిషన్ అయ్యా, నా కోరిక. నిన్ను హీరో అంటే ఎలా నమ్మేవరా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్ వేసుకుని గ్రాఫిక్స్ లో తీసేస్తారు. అంటే బిగ్ బాస్లోకి బషీర్ మాస్టర్ కంపల్సరీ తీసుకోవాలని ఆ బిగ్ బాస్ వల్ల ఎవరైతే ఆ టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి అనిపించాలి. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అంటే బిగ్ బాస్లోకి బషీర్ మాస్టర్ కంపల్సరీ తీసుకోవాలని ఆ బిగ్ బాస్ వల్ల ఎవరైతే ఆ టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి అనిపించాలి. పిల్లవని పెళ్ళికైనా పేరెంట్ అనక వెళ్తే ఏదో ఒక వింతలు చూసినట్టు మనం కూడా అట్లా ఉంటుందని చెప్పి నాకు తెలుసు. ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగి. అందులో ఒకటి ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక సపరేటు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? బిగ్ బాస్ అనేది ఒక సపరేటు, మన సోషల్ మీడియా అనేది సపరేటు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఫస్ట్లో నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు పర్సనల్ క్లాసులు చెప్పేది. అంటే పర్సనల్ క్లాసులు అంటే ఇంటికి వెళ్ళి అదే అవును. అప్పుడు 7,000 8,000 తీసుకున్నాడు ఫర్ హెడ్కి. తర్వాత 30,000 తీసుకున్న దాకా ఎదిగిన. ఒకప్పుడు మనం ఏంటి అనేది తెలియదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు. అందుకోసం బిగ్ బాస్ అనేది కొంచెం ఆపిన. ఎందుకు అంటే ఆపడం మీన్స్ నేను ట్రై చేస్తే వస్తుంది. ఇచ్చిన బిల్డప్ చాలు కానీ నెక్స్ట్ ఇయర్ 10లో మాత్రం 100% 10లో పక్కా వెళ్తా. బిగ్ బాస్ 10 సీజన్లో మాత్రం కంపల్సరీ ఉంటాను. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. నా అంతా గుర్తుపట్టేటోళ్ళు ఎవరు? నన్నైతే 2 రాష్ట్రాల్లో నేను మాస్క్ పెట్టుకుంటే కూడా ఆపి మరి నాతో సెల్ఫీలు దిగుతారు. నా అంతా గుర్తుపట్టేటోళ్ళు ఎవరు? నన్నైతే 2 రాష్ట్రాల్లో నేను మాస్క్ పెట్టుకుంటే కూడా ఆపి మరి నాతో సెల్ఫీలు దిగుతారు. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. అందుకోసమే కొంచెం నేను ఇప్పుడు గ్రో అవుతున్నా. అయితే వెళ్ళి 4th మా వైఫ్ బర్త్డే ఉంది, అప్పటి వరకు ఇల్లు కొనాలి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు స్క్రాప్ గ్యాంగ్ అని ట్రోల్ చేస్తున్నారు. ఏం చిల్లర్ కాదురా మీరు. నాకు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఏంటంటే వాళ్ళు నవ్వించడానికే వస్తారు. వాళ్ళు చిన్నపిల్లలతో సమానం. ఎక్కడరా నా ఎంటర్టైన్మెంట్? నా ఎంటర్టైన్మెంట్. కొంతమంది ఏంటంటే స్క్రాప్ అంటారు, వేస్ట్ అంటారు, లంజలు అంటారు, ఏదో అంటారు. వాడు బూతులు తిడతాడు. అమ్మో అమ్మో. ఇంకోటి మీకు డాన్స్ రాదని కూడా ట్రోల్ చేస్తున్నారు మాస్టర్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఇప్పుడు నేను ఎవడైతే బ్యాడ్ కామెంట్ పెడుతున్నా వాడికి నేనేం చెప్తా? వాడికి నేను చెప్పాల్సినంత అవసరం లేదు. చెప్పనంట ఫ్రెండ్స్, నేను చెప్పను. ఇడు అవలపుకోడు, నేను చెప్పనంట. మీ అందరికీ దీనికి నాకు డాన్స్ రాదని ఆదరణ కావాలంటే శేఖర్ మాస్టర్ని, జానీ మాస్టర్ని, గణేష్ మాస్టర్ని నాతో సోలో ఆడమను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. శేఖర్ మాస్టర్ని, జానీ మాస్టర్ని, గణేష్ మాస్టర్ని నాతో సోలో ఆడమను. ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు? నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? సోలో పర్ఫార్మెన్స్ సింగిల్ 3 minutes 4 minutes 5 minutes
వాళ్ళు ప్రాక్టీస్ అన్న చేసుకోమని నేను ప్రాక్టీస్ కూడా చేయను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అవునా కదా, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం మనకు లేదు. నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే నీ కట్ట కొరికేస్తాను, వెళ్ళిపో. ఈ పోటీ ఇది కట్ చేసి పెట్టు, ఓకే? దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.